హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్మకుచ్చి. టుడే అయితే మేము శారీ కుర్చీలు వేస్తున్నామండి. బయట ఎక్కడైనా వేయించుకుంటే 500 200 నుంచి స్టార్టింగ్ చెప్తున్నారు. 500 1000 మన కుర్చీల మోడల్ని బట్టి మనకి కాస్ట్ అనేది వాళ్ళు చెప్తున్నారు. సో నేనైతే వేయించుకుందామని వెళ్తే నాకు 500 చెప్పారు. ఇంకెందుకులే అని చెప్పేసి నేనే షాప్కి వెళ్తే నాకు అక్కడ రెడీమేడ్ కుర్చీలు దొరికాయి. సో మనకి కొంచెం మనీ సేవ్ అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్పేసి నేనే మేమే వేసుకుంటున్నాము. సో అది ఎలా వేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను. నార్మల్గా అందరూ ఇలా వేస్తూ ఉంటారు కుర్చీలు అనేది. తెలియని వాళ్ళు, ఇంటి దగ్గర వేసిన వాళ్ళు ఇలా అయితే అస్సలు వేయకూడదు. చూడండి, ఇది ఇలా వేయాలి. అంటే మనం బ్లౌజ్కి ఉక్స్ కుడతాం కదా, సేమ్ అలాగే పెట్టుకుంటూ వేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ దీన్ని ఫోల్డ్ కూడా ఎలా చేయాలి అనేది మనం తెచ్చుకున్న దాన్ని బట్టి 1 ఇంచీ గ్యాప్ 2 ఇంచీ గ్యాప్ అనేది మనం ముందే ఫిక్స్ చేసుకొని మార్క్స్ చేసుకోవాలి. అలా చేసుకుంటే అవన్నీ అనేది ఒకే ఈక్వల్గా వస్తాయి అన్నమాట. మనం ఎక్కువ కుర్చీ కావాలనుకుంటే దగ్గర వేసుకుంటాము, దూరంగా కావాలనుకుంటే దూరంగా వేసుకుంటాము. అలా అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేర్లో మొత్తం ఇవి 24 వచ్చాయండి ఇవి. సో మేమైతే శారీకి అయితే 17 మాత్రమే వేస్తున్నాము. మాకు ఆ లెంత్లో అనేది సరిపోతుంది. అండ్ శారీ అనేది మనం తక్కువ రేట్లో తీసుకున్న ఈ కుర్చీలన్నీ వేస్తే శారీ అనేది గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ మనకి కొంచెం మంచి లుక్లా అనిపిస్తుంది. సో మనం ఎప్పుడైనా శారీని గ్రాండ్ లుక్ చేసుకోవాలంటే కుర్చీలు అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మన షాప్కి ఇచ్చి అన్ని డబ్బులు పెట్టుకునే కన్నా మనం ఒక 1/2 అవర్ కూర్చుంటే మన పని అయిపోద్ది. మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. అలాగే మన శారీని కూడా మనం గ్రాండ్గా ఎలివేట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.